అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదృష్టం ఏంటంటే ఈ రోజే మా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కుందూరు జయవీర్ రెడ్డి గారిని కూడా రఘువీర్ రెడ్డి గారిని నేను జయవీర్ ఇద్దరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేస్తున్నప్పుడే లిస్ట్ వచ్చింది. లిస్ట్ మేము చూసుకోలేదు. నేను బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగితే జయవీర్ రెడ్డి గారిని రఘువీర్ రెడ్డి గారిని సౌత్ ఇండియాలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపియాలి 5 లక్షల పైన అని చెప్పి నేను జయవీర్ ఇద్దరం ప్రెస్లో మాట్లాడుతూ అన్నాం. అప్పుడే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అంటే అంతా ఇది దేవుని ఒక దైవ సంకల్పం లాగా. ఆ రోజు చెప్పిన అన్నదానానికి వచ్చినప్పుడు తప్పకుండా విగ్రహావిష్కరణకు వస్తా అన్న, ఎంత ఆలస్యమైనా వచ్చినా నేను ఇంత లేట్ అయితే ఉండరేమో అని మధ్యలో క్యాన్సల్ అయ్యి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చేఉన్న పెద్దలు. కానీ వాళ్ళు సాటి నుంచి డైరెక్ట్ మేలచెరువు అక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఢిల్లీకి వెళ్ళి నేరుగా సూర్యాపేట నుంచి అక్కడ వెళ్ళడం జరిగింది. కానీ ఆ దేవుడు నన్ను ఆ రోజు అన్న మాట ప్రకారం మా లక్ష్మారెడ్డి గారు ఏమంటే ఆ రోజు అన్నదానం చేసి నన్ను పిలిపించుకుంటూ తప్పకుండా అందరికీ మంచి జరగాలి. మా రఘువీర్ని ఇవాళ దక్షిణ తెలంగాణ కాదు దేశంలోనే ఎక్కువ మెజార్టీ గెలిపించే విధంగా మొన్న కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసిండ్రు. మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తేడా 3,60,000 ఓట్లు. మా కార్యకర్తలకు కోరుతున్నాం, 3 నెలల్లో మేము ఒక్కరోజు పండుకోకుండా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రగతి భవన్ గేట్లు తెరిచేసి వేలాది మంది ప్రగతి భవన్లో, మా మినిస్టర్ క్వార్టర్స్లో, మా ఇళ్లల్లో మేము సెక్రటరియట్లో కూర్చుంటే ఎప్పుడు ఒక్కొక్క మినిస్టర్ ఛాంబర్ దగ్గర 5-6 వేల మంది ఉంటుంది. ఇవాళ రోజు నా ఛాంబర్లోనే 4-5 వేల మంది ఉంటుంది. మా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోతే వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ 5-6 మంది 1000 మంది. అంటే ప్రజాప్రభుత్వం వచ్చింది. అందుకనే ఈరోజు మాకు నల్గొండ కాన్స్టిట్యున్సీ భువనగిరి దేశంలోనే మంచి రికార్డు మెజార్టీ, అది కూడా శివరాత్రి రోజే లిస్టు రావడం. నిజంగా మా రఘువీర్కు దైవ సంకల్పం కూడా ఉన్నట్టున్నది. ప్రజలు నల్గొండ కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు అయ్యాల మహాశివరాత్రి అంటే ఎంతో శివభక్తుడు. అది కూడా ఈ పండుగ ఏంటంటే అందరూ ఉపవాస దీక్షలో నిష్ఠతో చేసే పండుగ ఇది. ఈ శివరాత్రి రోజే టికెట్ రావడం, మీ అందరూ కూడా పత్రికా విలేకరులు ప్రజలు అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక యువ పార్లమెంట్ సభ్యునిగా మేము మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మా పార్టీ అధ్యక్షులు కానీ మా నాయకులం అందరం కలిసి 5 ఏళ్ళు మీకు అండగా ఉండాం. పార్టీలకు అతీతంగా ఎవరు కూడా ఊహించని మెజార్టీ ఇవ్వాలి. గతంలో రావి నారాయణ రెడ్డి గారు దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజార్టీ గెలిచిన జిల్లా ఇది. రావి నారాయణ రెడ్డి మెజార్టీ దాటాలని మీకు చేతులెత్తి మొక్కుతూ వచ్చే 5 ఏళ్ళు ఆ ఎంపీ గారి తరఫున ఎంపీ గారు అందుబాటులో ఉంటాం, ఎమ్మెల్యేలు ఉంటాం, మంత్రులుగా మేము ఉంటాం. మన జిల్లా సమస్యల్ని జిల్లానే ఒక మోడల్ జిల్లాగా చేసుకుంటాం. మీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.